సలీం గారు, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నేత ఉన్నారు, మహిళా నేత ఉన్నారు, ఒక ఆవిడ అధికార ప్రతినిధి శ్యామల. ఆవిడ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేశారు కదా, పడితే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడవచ్చు అంటారు ఆవిడకి? మామూలుగా ఆ కేసు ప్రూవ్ అయితే, అది పడితే ఆవిడ మీద పెట్టే సెక్షన్స్ ఎలా ఉంటాయి? అదే ఆల్రెడీ కేసు ఫైల్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది మియాపూర్ పోలీస్ స్టేషన్ లో. సెక్షన్ ఆఫ్ లా 318(11)(2), మరి 49 బిఎన్ఎస్ 3(3)A గ్యాంబ్లింగ్ యాక్ట్, మరి ఐటీ యాక్ట్ అయింది. అది మాక్సిమం పడే అంటే అప్ టు 7 years శిక్ష పడుతుంది. మరి మినిమం 2 years 3 years పడవచ్చు ఆ గ్రావిటీ మీద. ఓకే, అంటే ఈ కేసులో అంటే ఆవిడ గౌరవప్రదమైనటువంటి వ్యవహారమే చేసిందనేది పోలీసుల అభిప్రాయం కానీ, లేదంటే ఎఫ్ఐఆర్లో వాళ్ళు రాస్తారు కదా, స్టేట్మెంట్స్ రాస్తారు కదా, ఆ స్టేట్మెంట్స్లో కానీ లేదంటే ఆ పెట్టిన సెక్షన్లో కానీ ఎక్కడైనా సరే ఈవిడ పర్లేదు, ఈవిడ ఏది నేరం అంటే తెలియక చేసింది, ఇలాంటి వాళ్ళని విమర్శించకూడదు, ఈవిడ రైట్ వేనే, ఈవిడ తప్పేమి లేదనే విధంగా ఏమైనా ఉందా ఎఫ్ఐఆర్లో ఎక్కడైనా? లేదు, అలా కాదు. అది డిఫెన్స్ కౌన్సిల్ డిఫెన్స్ తీసుకుంటారు, కానీ ప్రాసిక్యూషన్ సైడ్ అలా రాదు. అది అఫెన్స్ చేశారా లేదా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారా లేదా, బెట్టింగ్ యాప్ అది తప్పుగా చట్టం అది తప్పుగా చెప్తుందా, రైట్ అంటే లైట్ తీసుకుందా అంటున్నా నేను. లేదు, కాగ్నిజబుల్ అఫెన్స్ కదా, అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అది నాన్ బెయిలబుల్ అఫెన్స్, బెయిలబుల్ అఫెన్స్ కాదు. అది నాన్ బెయిలబుల్ అఫెన్స్, దాని మీద శిక్ష పడిపోతుంది. 318 బిఎన్ఎస్ ప్రకారం అప్ టు 7 years శిక్ష పడిపోతుంది. అది దానిలో మరి ఐటీ యాక్ట్ ఉంది, గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంది. గ్యాంబ్లింగ్ యాక్ట్ లో కూడా 1 year 2 years పనిష్మెంట్ ఉంది. మరి ఐటీ యాక్ట్ లో కూడా 3 months పనిష్మెంట్ ఉంది. సో ఓవరాల్ అది అంతా కాన్కరెంట్ ఉందా, మరి 1+1 చేస్తారా, అప్ టు 7 years పనిష్మెంట్ 100% పడుతుంది. టోటల్ 25 అసెంబ్లీ మీద కేసు ఫైల్ చేశారు. దీంట్లో ఫస్ట్ ఎవరు రానా ఉన్నాడు కదా, లీడర్ హీరో రానా, మన ఆయన నుంచే ఎవరెవరు యూట్యూబ్ వరకు ఉన్నాయి. A2 మన ఎవరున్నాడు, రాజ్ ఎవరున్నారు, ఆయన కూడా ఉంటారు. ఓకే, ఇక్కడ ఒక అంశం చెప్పండి. ఒక అడ్వకేట్ గా మీరు ఇలాంటి వాటిని ప్రమోట్ చేసే వాళ్ళని ఒక అడ్వకేట్ గా మీకున్న నాలెడ్జ్ లో ఏమంటారు? వాళ్ళు ఏం రాంగ్ డూవర్ అని అంటారు, అంటే తప్పు చేశారు, తప్పు మీద వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. కేసు ఫ్రేమింగ్ అయితే ఏమంటారు, ఇష్యూ ఫ్రేమింగ్ అయితే, చార్జెస్ ఫ్రేమ్ అయితే, ట్రయల్ అయితే, ట్రయల్ అయిన తర్వాత కోర్టు ఏం డిసైడ్ చేస్తుంది దాన్ని ఇది చేస్తారు. ఐదర్ అక్విటల్ ఆర్ కన్విక్షన్ పడితే కూడా మరి దాంట్లో కూడా కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. అంటే ఏమంటారు, వాళ్ళ ఇంటెన్షన్ ఎలా చేశారు, ఏం చేశారు, మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఏముంది. సో ప్రొహిబిషన్ అఫెండర్ యాక్ట్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ టైం చేశారంటే వాళ్ళకు ఏమంటారు, ఫైన్ వేసి ఇది కూడా ఉంటది. కోర్టు ఏమంటారు, ఎంఎస్టీ సమాభిక్ష కూడా ఇవ్వచ్చు. లేదు రెగ్యులర్ అఫెండర్ ఉండరు, సో కావాలి ఏమంటారు మినిస్ట్రీ అప్రూవ్ అయితే వాళ్ళకి యాజ్ పర్ రూల్ ఆఫ్ లా వాళ్ళు శిక్ష పడుతుంది 7 years వరకు. అది ఉంది. ఓకే, అంటే మామూలుగా ఇలాంటి కేసును మీరు వాదించాల్సి వస్తే వీళ్ళని పాపం తెలియక తప్పు చేశారు, ఇదేం పెద్ద నేరం కాదు అని అనుకుంటారా? లేదంటే కనుక ఇలాంటి వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోయాయి అని చెప్పని ఆలోచిస్తారా, ఒక సామాజిక బాధ్యత జరిగినటువంటి అడ్వకేట్గా? సార్ అదే వాళ్ళు 161 స్టేట్మెంట్ ఉంది కదా, దాని మీద బేస్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవరు ప్రమోట్ చేశారు, ఎలా చేశారు, సో మెన్సిరా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఎలా అంటే అప్రోచ్ అయ్యారు, వాళ్ళ ఏ ఇంటెన్షన్ తో వాళ్ళు చేశారు, ఇన్నోసెంట్ అని ఇన్నోసెన్స్ గా వెళ్ళారా, లేకుంటే కావాలని ఇంటెన్షన్ తో వెళ్ళారు, అది ప్రూవ్ అయితేనే మనం దాని మీద వాళ్ళ మీద శిక్ష ఏది పడితే ఉంది మనం చెప్పవచ్చు. బిఫోర్ మెటీరియల్ ఆఫ్ ద కేసు రాకుండా మనం ఏది డిసైడ్ చేయలేము. జస్ట్ వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ అయింది, సో కంప్లైంట్ వేరే ఎవరో శర్మ గారు అని ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇచ్చారు. సో అది అండి. సో ఆ కంటెంట్స్ ఆఫ్ ద కేసు ఏముంది అది వచ్చిన తర్వాతనే మనం డిసైడ్ చేయవచ్చు దీనిలో గ్రావిటీ ఎంత ఉంది, అది ఉంది. సో దాని మీద బిఫోర్ ట్రయల్ బిఫోర్ అది మన అజంప్షన్ చేసి వాళ్ళ మీద అలిగేషన్స్ పెట్టలేము. మనం ఎంత శిక్ష పడిపోతుంది కూడా అది మనం గట్టిగా చెప్పలేము. అలా అని కాదు, అంటే మామూలుగా ఇలాంటి నేరంగానే పరిగణిస్తారా మీరు, తప్పు అనే పరిగణిస్తారా? లేదు, అదే అయితే 100% దాన్ని తప్పు అని మనం కన్సిడర్ చేయవచ్చు. 100% తప్పు అని కన్సిడర్ చేయవచ్చు. అంటే ఇలాంటి వాళ్ళ తరపు నుంచి మీరు ఇది అవ్వాలంటే కనుక దాన్ని తప్పనే పరిగణిస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓవరాల్గా నేను ఒక అంశాన్ని, అంటే
మళ్ళీ ఒక అంశాన్ని మీ దగ్గర ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నా. బెట్టింగ్ యాప్స్ అనేది సర్వసాధారణమైన విషయం కాదు. ఇందులో కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు అగ్రతారుల దగ్గర నుంచి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల వరకు ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు అంటే అటు నుంచి ఇటు వచ్చింది ఈవిడ. ఇక్కడ మన ఇండస్ట్రీ నుంచి, లేదంటే బుల్లితెర నుంచో, లేదంటే సోషల్ మీడియా నుంచో, యూట్యూబ్ నుంచో, ఎటో అటు నుంచి ఇటు రాజకీయాల్లోకి వచ్చింది ఈవిడ. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్స్లో కానీ ఇలాంటి ఇల్లీగల్ యాప్ అని ఉంటే కనుక వదిలేసి రావాలి, ఎందుకంటే రేపు పొద్దున వాటి గురించి చర్చ జరుపుతారు కాబట్టి. సరే, ఆవిడ వదలలేదు, అప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ఆంధ్ర అనే ఒక యాప్కి ప్రమోట్ చేసింది ఆవిడ, ప్రమోటర్గా పనిచేసింది ఆవిడ. కొన్ని వీడియోలు చేస్తూ ఉంది ఆవిడ. ఈ మధ్యకాలంలో మరలా ఏం చెప్తుందంటే చాలా లైట్ తీసుకుంటూ చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంది. సరే, బాధితులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇలాంటి బాధితులు అంటే మీరు పర్టికులర్గా ఒకసారి అవగాహన తెచ్చుకోండి. కోర్టులో చాలామంది చూస్తుంటారు, మీరు వాదించిన కేసుల్లో కోడిగతి జునిపల్లి శ్రీనివాసుల అమ్మా నాన్నలు ఎంత బాధపడేవాళ్ళు, లేదంటే ఇటు గులకరాయి కేసు విషయంలో చూసినప్పుడు వాళ్ళు కోర్టుల దగ్గర ఏడుస్తూ ఉండేవాళ్ళు కదా. ఇలా బెట్టింగ్ యాప్లప్పుడు కూడా వాళ్ళ కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటారు కదా, అవునా? ఏడుస్తుంటారు కదా. అవి హృదయ విదారకరమైనటువంటి సంఘటనలే కదా. వాటిని ఎందుకు ఆవిడ అలా లైట్ తీసుకుంటూ ఉంది? చట్టం నన్ను ఏం చేయలేదనే ఒక ధైర్యం అంటారా, లేదు అంటే కనుక లీగల్గా మీలాంటి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ అంటారా? మళ్ళీ ఈరోజు ఒక వీడియో చూసాం ఆవిడది. ఆ వీడియో ఎంత వ్యంగ్యంగా ఉంటుందంటే చాలా సింపుల్గా, నేను ఇవాళ ఇంటికి వచ్చాను, నేను ఊళ్ళో లేను, ఏదో జరిగిందంట, ఏం జరిగిందని చెప్పని చాలా కళ్ళజోడు పెట్టుకుని చాలా అంటే చాలా వ్యంగ్యంగా వ్యవహారం చేస్తుంది ఆవిడ. అంటే చట్టం మమ్మల్ని ఏం చేయలేదనా, లేదు అంటే కనుక మీలాంటి అడ్వకేట్స్ అందరూ మా వెనకాల ఉన్నారులే, మాకు భయం ఏంటనా, ఎలా చూడొచ్చు అంటారు? లేదు, యాక్చువల్లీ ఈ బెట్టింగ్ యాప్ లా చాలా ఏమంటారు, కఠిన శిక్ష అయితే లేదు కదా. మన అంటే మొత్తము వాళ్ళకి లీనియంటీ ఉంది. సో దట్స్ వై వారు ఇది చేస్తున్నారు. కానీ చట్టం ఎవరు చుట్టం కాదులాగా, చట్టం ఎప్పుడైనా తన పని తను చూసుకుంటే అప్పుడు వాళ్ళకి ఇది ఉంటది. అదే ఇప్పుడు వాళ్ళు దే విల్ ఎంజాయ్ స్పాన్ ఆఫ్ ద స్పేస్. కానీ ఒక్కసారి ఏమంటారు లా అంకుశం, ఏమంటారు ఉక్కుపాదం ఒకసారి వాళ్ళు ఇది చేస్తే మరి దే నాట్ రన్ అవే ఫ్రమ్ క్లచ్ ఆఫ్ లా. ఇవి ఇప్పుడు మనం చూసాం లాస్ట్ టైం ఎవరు రాహుల్ గాంధీ ఏదో మోదీ పేరున్న వాళ్ళే దొంగలుగా ఉన్నారు అని చెప్పారు. కానీ అది చెప్పి ఆయన వెళ్ళిపోయారు. కానీ దాని మీద 2 years శిక్ష పడిపోయింది. హీ లూస్ హిస్ పార్లమెంట్ జాబ్ అండ్ హిస్ పొజిషన్. సో ఆఫ్టర్ అపీల్ అయితే అయింది. కానీ ఒక ఎప్పుడైనా ఒక వర్డ్స్ ఇంపాక్ట్ కూడా వాళ్ళ లైఫ్ లో ఉంటది. కానీ ఈ రోజు మాట్లాడింది ఎవరు, ఈ మేడం గారు. సో ఇట్ సెల్ఫ్ ఈస్ ఏమంటారు అడ్వర్స్ ఎవిడెన్స్ కింద కేసు ఫైల్ అవుతారు వాళ్ళ మీద. అడ్వర్స్ ఎవిడెన్స్ కింద కూడా ఇచ్చిన వీడియో వాంగ్మూలము, వాళ్ళు ఇచ్చిన వీడియో కామెంట్స్, ఆ వీడియోల వాళ్ళు ఎంత చురుకగా మాట్లాడే అది కూడా కన్సిడర్ అవుతుంది. సో అదే వాళ్ళు ఇచ్చిన వీడియోని వాళ్ళు అగేన్స్ట్ గా నిలబడుతుంది. అదే వీడియో మీద వాళ్ళకి శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది అని నేను చెప్తున్నాను శ్రీనివాస్.